హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అండి. నాకే కాదు, వీడియో చూసే ప్రతి ఒక్కరికని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం తమ్నేల్ చూసే గుర్తుపట్టేసి ఉంటారు ఈ వీడియోలో ఏం టాపిక్ అనేది ఉండబోతుందని. ఎస్ అండి, ప్రశాంత్ వర్మ గారి గురించి అండి. 2024లో హనుమాన్ మూవీ రిలీజ్ చేయడము ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేశారండి. 25 to 30 crores బడ్జెట్తో మూవీ అనేది మనకి రావడము, 350 crores ప్లస్ కలెక్షన్ అనేది తీసుకురావడము అది మామూలు విషయం కాదండి. అంత తక్కువ బడ్జెట్తో అంత కలెక్షన్ అనేది తీసుకురావడం అంటే అది ప్రశాంత్ వర్మ గారితో సాధ్యమైందండి. దాని తర్వాత మూవీస్ వచ్చినాయి, దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీస్ కూడా వచ్చినాయి. కానీ చెప్తున్నా అండి, ప్లస్ అదొక పీక్ సీజన్ టైం మంచి మంచి మూవీస్తో పాటు రిలీజ్ అయిందండి ఈ మూవీ అనేది. అయినా కానీ అంత కలెక్షన్ తీసుకురావడం అది మామూలు విషయం కాదండి. స్టోరీ బాగుంది, ప్లస్ గ్రాఫిక్స్ అనేది ఎంత తీయాలో అంతే తీశారు, ఎలా తీయాలో అలాగే తీశారండి. అది మెయిన్ అండి. ప్లస్ స్టోరీ అయితే వేరే లెవెల్ ఉందండి. స్క్రీన్ ప్లే, రైటింగ్ అన్నీ బాగుందండి హనుమాన్ మూవీ. అదే మూవీలో మనకు హనుమాన్ 2 గురించి రిలీజ్ చేయడము, దాని తర్వాత మహాకాళి అనడము, మళ్ళీ హనుమాన్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది అనడము, తర్వాత దీవివి దానయ్య గారి కొడుకుతో ఒక మూవీ అనేది రావడము, అనౌన్స్ చేయడము, ఇవన్నీ జరిగినాయి అండి. జరిగి ఏది బయటకు రాలేదు. ఆఫ్టర్ 2.5 years ఈరోజు మనకి మహాకాళి గురించి మనకి రావడం జరిగిందంటే ఒక వీడియో అనేది రిలీజ్ చేసినారండి. గ్లిమ్స్ ఆర్ టీజర్ ఏదన్నా అనుకోండి, లిటరలీ సెకండ్ టు సెకండ్ గూస్ బంప్స్ అండి. టీజర్ అయితే ఒక 2 minutes పైనే ఉందండి టీజరు. చూడకపోతే చూడండి అండి, యూట్యూబ్లో ఉంది. తెలుగు, హిందీ, కన్నడ ఈ 3 languages వరకు నేను చూశాను. తర్వాత ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి నేను అంతగా చూడండి. 3 languages నేను చూశానండి. చాలా చాలా బాగుందండి. ఓపెనింగ్గా మనకి పెద్దమ్మ తల్లి వారి టెంపుల్ చూపించడం అంటే వేరే లెవెల్. అక్కడే నాకు గూస్ బంప్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయండి. లిటరల్లీ ఆ సీన్ అనేది చాలా చాలా బాగుందండి. ఒక బేబీని తీసుకొచ్చి ఆ అమ్మవారి ముంగడ పెట్టడము, తర్వాత వాళ్ళు వెళ్ళి మేబీ పేరెంట్సో లేదంటే మన తెలియదు ఎవరో వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోవడము. ఆ సీన్స్ అనేవి చాలా బాగా రాశారు. నేను చెప్తున్నాను, చిన్న చిన్న సీన్స్ చాలండి మూవీకి ఒక హైప్ అనేది క్రియేట్ చేయడానికి. చాలా బాగుంది. అది కాక మన అక్షయ్ ఖన్నా, శుక్రాచార్యులు వారి క్యారెక్టర్ తీయడము. మీకు తెలిసిందే, ఔరంగజేబ్, రెహమాన్ డకాయ్. ఔరంగజేబ్ కూడా ఔరంగజేబ్ అంటే ఇట్లా ఉంటారా అని ఒక మార్క్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ రెహమాన్ డకాయ్ అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసిందండి రెహమాన్ డకాయ్. ఆ స్టెప్ ఒక్క చాలండి, హీరోని కూడా తొక్కిపడేసిందండి మూవీ అయితే. దురంధర్ మూవీ ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది, మిలియన్ వ్యూస్ అండి. ఆ పాట పెట్టుకుని డ్యాన్స్ చేసిన వాళ్ళకి నిజంగా చెప్తున్నా, చాలామంది యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజ్ అని అంత సెన్సేషన్ అనేది క్రియేట్ చేసినారండి. ఈ మూవీలో కూడా చాలా 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 బాగుందండి. ఆయన క్యారెక్టర్, శుక్రాచార్య వాళ్ళ క్యారెక్టర్ అంటే అంత ఈజీ కాదండి చేయడము. ప్లస్ ఆయన చూస్తుంటే నిజంగా ఇలాగే ఉంటారా అన్న థాట్ అయితే నాకు వచ్చిందండి. లిటరల్ ఒక 10 times చూశానండి తెలుగు టీజర్, హిందీ టీజర్ ఒక 5 times చూశాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం డిస్కస్ చేయాలి కదండి. చాలా బాగుందండి టీజర్ అయితే. మనకి అక్షయ్ ఖన్నా గారి వాయిస్ బేస్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. తెలుగులో, హిందీలో చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. నిజంగా వాయిస్ బేస్ అనే కాంబినేషన్ అంత ఈజీ కాదండి. వాయిస్ బేస్ రావడము ఈయనకు వచ్చిందండి. నిజంగా చాలా బాగుందండి. తెలుగులో మేబీ 70 ఉండొచ్చు, హిందీలో కూడా చూశాను. హిందీలో ఆ వాయిస్ ఉంటుంది కదండి, ఆబ్వియస్లీ చాలా బాగుందండి అదైతే. కానీ టీజర్ మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఫైనల్గా మహాకాళి రావడం అండి, లిటరలీ గూస్ బంప్స్ అంటే అదైతే. లిటరలీ చెప్తున్నా అండి, ఒక 10 times బ్యాక్వర్డ్ చేసి చూడటము అంత బాగుందండి మహాకాళి లుక్ అయితే. తర్వాత ఫస్ట్ శాంతంగా ఉండి తర్వాత రుద్ర రూపం చూపిస్తుందండి. వెనకాల చేతులు అన్నీ చాలా బాగా ఎలివేట్ అనేది అయ్యిందండి ఆ సీన్ అయితే. లిటరలీ చెప్తున్నా, థియేటర్లో అరుపులండి. నేను చెప్తున్నా కదా, ఆ సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో అరుపులు. నిజంగా చెప్తున్నా, అంత బాగుందండి. లాస్ట్కి ఒక మంచి ఎండ్ ఇచ్చినారండి, మంచి ఎండ్ ఇచ్చినారు టీజర్ కానీ అయితే నాకు అనిపించిందండి. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ అయితే నిజంగా లిటరల్లీ స్టోరీ కనుక మంచిగా ఉండి పాయింట్ టు పాయింట్ బాగుంటాయండి. హనుమాన్ మించి అవుతుంది మూవీ. మేబీ హనుమాన్ మూవీకి ఈ మూవీకి లింక్ ఉండొచ్చు, ఎందుకంటే ఫ్రమ్ హనుమాన్ యూనివర్స్ అని చెప్పి మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ తర్వాత హనుమాన్ 2 అనేది రావచ్చేమో. లిటరల్ చాలా బాగుందండి. మనకి రఘువరన్ గారు కూడా ఉన్నారు ఈ మూవీలో. ఆయనది కూడా మనకు ఒక సీన్ అనేది కనిపించిందండి. అదే మన తెలిసే ఉంటారు, హనుమాన్ మూవీలో ఉన్నారండి. మన చాలా మూవీస్ ఉంటారు. శంభో డైరెక్టర్, ఇంకా మీకు అట్లా చెప్తే అర్థమైద్దేమో. ఆయన కూడా ఈ మూవీలో ఉన్నారండి.
ఇక హనుమాన్ యూనివర్స్ అంటే ప్రతి దాంట్లో ఆయన ఉండాలి పక్క, ఎందుకంటే ఒక యూనివర్స్ నుంచి మూవీస్ వస్తున్నాయి కానీ, ఎందుకంటే ఇంటర్లింక్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆయన కూడా ఒక 2 సెకండ్స్ వదిలినారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బాగా ఇస్తున్నారు ఆ 2 సెకండ్స్లో కూడా. కానీ మాట్లాడుకోవాల్సింది అంటే ప్రశాంత్ వర్మ గారి తర్వాత అక్షయ్ ఖన్నా గురించి అండి. ఒక ఏళ్ళు వెళ్తున్నారని నేను చెప్తున్నా కదా, ఒక రాను ఒక 10-20 ఇయర్స్ చెప్తున్నా కదా, ఆయన అంటే ఏంటో గుర్తు పెట్టుకుంటారు. అలాంటి క్యారెక్టర్ పడింది ఆయనకి. ఒకవేళ ఆయన కరెక్ట్గా యాక్ట్ చేసి కరెక్ట్గా డైలాగ్స్ అనేవి చెప్పి అంతా చేస్తే లిటరల్లీ చెప్తున్నా అండి, ఇంకొక 10 సంవత్సరాలు ఆయన గురించి చెప్పుకోని వాళ్ళు ఉంటారండి. ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు ఆయన గురించి. అబ్వియస్లీ సెకండ్ హాఫ్ ఆయన కెరియర్ స్టార్ట్ చేసినారు, ఫస్ట్ హాఫ్ ఉంది అనుకున్నంత సక్సెస్ రాలేదు. సెకండ్ హాఫ్ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా సక్సెస్ అనేది రావడం జరిగిందండి. ఈ మూవీ అనుకున్న రేంజ్లో హిట్ అవుతాయండి. ఆయన యాక్టింగ్ అనుకున్న రేంజ్లో ఉంటే చెప్తున్నా అండి, లిటరల్లీ నేను 10-20 ఇయర్స్ ఆయనను గుర్తించుకుంటానండి. అంత మంచి క్యారెక్టర్ పడిందండి ఆయనకి. ఆ క్యారెక్టర్ యాప్టబుల్ పర్సన్ అండి ఆయన అలాగే తీయాలి. ఇంకా మనకి ఈ మూవీ గురించి ఏమైనా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూసి లైక్ చేయండి, కంప్లీట్ వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి రోజుకి.